హలో, మైక్ టెస్టింగ్. ఓకే. గాంధీ భవన్లో ఈనాడు ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి కేటూరు వెంకటేష్ గారు, ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్, ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, శ్రీనివాసరెడ్డి మెంబర్ మినిమం వేజెస్ బోర్డ్, గాలిరెడ్డి గారు, అట్లాగే పసుపుల నరసింహ గారు, మీడియా మిత్రులందరూ నమస్కారం. మా ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క లోక్సభ ప్రతిపక్ష నాయకుడు గారి వారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఎన్నికల సందర్భంగా మేమందరం కూడా ఏదైతే చెప్పడం జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది, అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా, మా నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరొచ్చినా, రాష్ట్రం నలుమూల నుంచి ఎవరొచ్చినా వాళ్ళకి విజ్ఞాపనలు స్వీకరించేట్టు ఏర్పాటు చేస్తాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీ భవన్కి వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని, వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో, అంటే గ్రామ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా, గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో మెజారిటీగా వచ్చినట్టు వినతులు నేను గమనించింది రెండు. ఇక్కడ గాంధీ భవన్లో ప్రజల యొక్క విజ్ఞాపన, ఒకటి ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అనేటువంటి విజ్ఞాపనలు. రెండవది భూములకు సంబంధించి ధరణిలో ఇవన్నీ కూడా మేము ఎప్పుడో కొన్నాం, మా పేరు రావడం లేదు, ఎక్స్టెంట్ కరెక్ట్ లేవు అని రకరకాల వాటికి సంబంధించి. అందుకే ఈ రోజున ఏ జిల్లా నుంచి వచ్చినా, హైదరాబాద్లో ఏ కార్పొరేట్ పరిధికి వచ్చినా సంబంధిత మున్సిపల్ కమిషన్తో మాట్లాడడం జరిగింది, సంబంధిత కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది, సంబంధిత ఆర్డీఓలతో మాట్లాడడం జరిగింది. అట్లాగే రేషన్ కార్డు సంబంధించి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి. వాటికి సంబంధించి కూడా ఇటు సంబంధిత అధికారులు అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓస్, కలెక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రాల పైన ఎండార్స్మెంట్ చేయడమే కాకుండా వాళ్లకు ఆ సమస్య మొత్తం డీటెయిల్స్ కూడా పొందుపరిచి లెటర్స్ రాసి వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్లకు కమ్యూనికేట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే వాళ్ళు సంతృప్తి పొందే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తాం. వాళ్ళు 100% సాటిస్ఫై అవుతా ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేదు అనేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. రెండవది ఇతర ఒక ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇష్యూస్ వచ్చినాయి. 16 గుంటల ల్యాండ్ పోతే 2 ఎకరాల ల్యాండ్ రాసిందని సంబంధిత చీఫ్ ఇంజనీర్తో కూడా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడడం జరిగింది. ఇట్లా ప్రతి అంశం పట్ల గ్రామాధికారి నుంచి రాష్ట్ర అధికారి దాకా మాట్లాడి వాళ్ళ సమస్య ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాము. ఇది ఈ యొక్క ఈనాటి ముఖాముఖి యొక్క విశేషాలు. ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకునే ఏర్పాటు చేస్తాం. పరిష్కారం సపోజు ధరణికి సంబంధించి ఉంది, వాళ్ళు గతంలో ఇచ్చిండ్రు. అంటే ఈ యొక్క ధరణిని రీప్లేస్ చేస్తూ భూభారతి అయితే తీసుకురావడం జరిగిందో, అంటే ఆ లొసుగులు గతంలో ధరలున్న వాటిని పరిష్కరించేటువంటి అధికారం
ఏ స్థాయి అధికారులు లేకుండేది. సో ఇప్పుడు భూభారత్ ద్వారా ఇచ్చినాం కాబట్టి అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఫైన్ 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 ఇప్పుడు 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 రెండు అంశాలు. 4,50,000 ఇంద్రమేళ్లు ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఆల్రెడీ మీ సేవ ద్వారా అట్లాగే ప్రజల సమక్షంలోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టి అక్కడ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఒక్కొక్కటిగా చాలా మటుకు ఇప్పటికే శాంక్షన్ అవ్వడం జరిగింది. ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ 4,50,000లో మెజారిటీకి ఇప్పటికే శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి కాకుండా డిమాండ్ అనేది ఇప్పుడు 22,000 కోట్ల రూపాయలతో సుమారుగా 4,50,000 మంజూరు చేసినాం. ఇంకా 4 లక్షలు కావాలో 10 లక్షలు కావాలి, ఆ డిమాండ్ ఉంది. మీరు అడిగిన దానిలో 10 లక్షలకి ఈరోజు మేము ఇవ్వలేం కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గత ప్రభుత్వము ఊరించింది, నోరూరించింది, ఆశలు కల్పించింది. మీకు గతంలో ఇంద్రమిల్ అంటే పిట్టగూళ్ళు లెక్క ఉన్నాయి. మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు, 2 రూములు, ఒక హాలు, ఒక కిచెన్, టాయిలెట్ రకరకాలు చేస్తాం. అంతకుముందు వీళ్ళు బర్రెనాడ కట్టాలి, అల్లుడాడ పడుకోవాలి, బిడ్డాడ పడుకోవాలి అని చెప్పడం జరిగింది. అంటే గడిచిన 10 సంవత్సరాలు ఇవ్వని కారణంగా ఇవన్నీ పేరుకుపోయినాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది, జనాభా పెరిగింది. ఇందులో కొన్ని ఇచ్చినటువంటి వాటికి కొన్ని వెరిఫై చేసిన తర్వాత కొన్ని క్యాన్సిల్ అవుతా ఉన్నాయి. అంటే వాళ్ళ అర్హత లేనివి తీసేస్తా ఉన్నాం. అటువంటి దాన్ని మేము రీప్లేస్ చేస్తాం. సో 10 సంవత్సరాల నుంచి చేయని దాన్ని సంవత్సరమే ఆల్మోస్ట్ ఇవి మంజూరు ఇచ్చి కూడా ఐ థింక్ ఇట్ నాట్ మోర్ దాన్ 6 months. 10 సంవత్సరాలు చేయని దాన్ని ఈరోజు మేము ఇచ్చిందని అప్రిషియేట్ చేయాలి కదా. అది ₹1 ₹2 కాదు కదా, 20,000 కోట్ల రూపాయలు ఉంటే ఇష్యూస్ ఉంటాయి. జనాభా పెరుగుతూ ఉంది, డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్క రోజులోనే మొత్తం పూర్తయ్యే కార్యక్రమం కాదు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాం. ఓకే, కోర్టు ఆర్డర్ను ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్కి అనుగుణంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు అవాయిడ్ బై ది లా. కోర్టు ఇచ్చినప్పుడు మనం పాటించాలి కదా. ఎందుకు వచ్చింది మరి గ్రూప్ 1 ఎప్పుడు వచ్చేది ఉండే 10 సంవత్సరాల క్రితం. సో ఇది చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎనీబడి ఎల్స్? అది కూలిపోయింది కాబట్టి, అది టోటల్గా కుంగిపోయింది కాబట్టి దానిపైన వాళ్ళు మేము గొప్పగా చేసిన అందరూ ఉన్నది పోయింది కాబట్టి పంపింగ్ అనేది చేయలేకపోతున్నాం కదా. సో దానిపైనే విచారణకు ఇవ్వడం జరిగింది. ఆ విచారణ ప్రకారం గోల్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతూ ఉంది. బట్ సోర్స్ అనేది పంపింగ్ సోర్స్ అనేది మేడిగడ్డనే కదా. పంపింగే కానప్పుడు మిగతావన్నీ కూడా నిరుపయోగం అవుతాయి కదా. ఇప్పుడు పంపింగ్ అనేది మేడిగడ్డ కాడ పంపింగ్ కానప్పుడు మేడిగడ్డ అయినా సుందిళ్ళైనా అన్నారమైనా అక్కడ వాటర్ రాదు కదా. మిగతా నెట్వర్క్ ఏదైనా ఉన్నా కూడా అంటే ఈ మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నుంచి సోర్స్ వాటర్ తీసుకోకుండా కూడా గోదావరి వాటర్ నుంచి ఏదైతే ఇతర సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో లెట్ us వెయిట్. దానికి తొందర ఎందుకు? ఎనీథింగ్ చట్టం ప్రకారం ముందుకెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక్క సంస్థ, బేసిక్గా ఇది ఫార్మా కంపెనీ కింద లైసెన్స్లు, పర్మిషన్స్, దాంతోపాటుగా దీనికి సంబంధించినటువంటి కంట్రోలింగ్ అంటే డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ డిపార్ట్మెంట్ టీనాప్ ఉంటుంది. రెండోది ఫార్మా ఉంటుంది.
ఇండస్ట్రీకి సంబంధించి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఈవెన్ ఎక్సైజ్ ఉంటుంది. సో ఇది సమాచారం అనేది తెలవడం జరిగింది. బేసిక్గా ఈ అన్ని ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఇండివిజువల్. నాకు సమాచారం రాగానే అందుకనే ఇమ్మీడియట్గా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని నెట్వర్క్ ఏది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎందుకంటే డెఫినెట్గా రిపోర్ట్ రాగానే ఎవరైతే బాధలు ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రిపోర్ట్ కోసం ఇది ప్రత్యక్షంగా వెళ్ళి చేయడం చెప్పడం జరిగింది. వాళ్ళు విజిట్ చేయడం జరిగింది నిన్న. దాని రిపోర్ట్ అనేది రావాలా, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇందులో అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పర్మిషన్ అటువంటిది సంస్థ కాదు. నెంబర్ ఫార్మాకు సంబంధించినటువంటి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి. సో దానికి సంబంధించినప్పుడు మీరు కూడా వెళ్ళి చూడాలి, మీరు కూడా రెస్పాన్స్ తీసుకోవాలని చెప్పలేదు. దానిపైన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పని నిన్న మా సమయంలో డిప్యూటీ కమిషనర్ వాళ్ళని పంపడం జరిగింది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ అయింది, దెన్ విల్ ప్రోబ్ ఇన్ టు డీటెయిల్స్. ఇది వచ్చిన తర్వాత మేము టోటల్గా దానిపైన ఫర్దర్ ఇటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి చేసేయడం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రాబ్లీ ఇన్ ఎ డే ఆర్ టూ రావచ్చు, రేపు రావచ్చు.